ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షిస్తారు. పంప్ హౌస్ పనులను పరిశీలించి గండికోట వద్ద ఉన్న నీటి డిశ్చార్జింగ్ పాయింట్ ను సందర్శిస్తారు. పురుషోత్తపట్నం భూములకు పరిహారాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానానికి వెళ్లిన రైతుల్లో 5గురిని చంద్రబాబును కలిసేందుకు అనుమతిస్తున్నారు. సుమారు గంట సేపు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. ఆ తర్వాత హెలికాప్టర్లో పోలవరం వెళతారు. ఇవాళ దేశవ్యాప్తంగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఏర్పడే చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 10 గంటల పాటు మూసివేయనున్నారు. శ్రీకాళహస్తిలోని ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ 3 ఒకే సరళ రేఖపైకి వచ్చే అరుదైన కాలాన్నే గ్రహణం అంటారు. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడు తొలిసారి తిరుమల చేరుకున్నారు. ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చారు. వెంకన్న స్వామి సన్నిధికి చేరుకున్న ఆయనకు ఈవో సింఘాల్, బీజేపీ, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెల్లవారుజామున వెంకయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అర్చకులు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. 15 ఆగస్టును దృష్టిలో పెట్టుకుని ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. 500 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 6 రౌడీ షీటర్లు, 4 పాత నేరస్తులు ఉన్నారు. సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టుల్లో కమిషన్ తగ్గడం వల్లే జీఎస్టీపై కేసీఆర్ కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు మండలి విపక్ష నేత షబీర్ అలీ. కాంగ్రెస్ అడ్డుపడడం వల్లే నీళ్లు ఇవ్వలేకపోతున్నారని తిట్టడం ముఖ్యమంత్రిగా అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. నేరేళ్ల ఘటనలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పోలీసులకు కొట్టే అధికారం ఉందని చట్టంలో చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా పోచంపాడులో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దీంతో మంత్రి హరీష్ రావు, ఎంపీలు కవిత, వినోద్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ రైతుల బతుకులు మార్చేందుకే సీఎం కేసీఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం రూపకల్పన చేశారన్నారు. ఇది మంచి పథకమని, ఉత్తర తెలంగాణ బిడ్డలు బాగుపడతారన్నారు. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. నైజీరియాకు చెందిన జాన్ బాస్కో, కాకినాడకు చెందిన మహమ్మద్ జవహర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 180 గ్రాముల కొకైన్, 4 సెల్ ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చిన జాన్ బాస్కో డ్రగ్స్ దందాకు తెరలేపాడు. హైదరాబాద్ కు చెందిన మహమ్మదులాతో పరిచయం పెంచుకుని అమ్మకాలు చేశారని పోలీసులు చెప్పారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల కాల్ లిస్ట్ ఆధారంగా సినీ ఇండస్ట్రీకి చెందిన లింకులు, ఐటీ లింకులపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విశాఖలో పెద్ద మొత్తంలో మత్తు మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ ఏజెన్సీలకు సంబంధించిన షాపులపై ఫోర్త్ టౌన్, కంచెరపాలెం పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో కోడెక్స్ సిరప్, ఎల్ పిల్స్ కిట్లను యువత విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రిచర్డ్స్ లైఫ్ సైన్సెస్ పేరిట మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న గణపతి రెడ్డి ఈ మత్తు మందుల విక్రయాలకు ప్రధాన కారకుడిగా గుర్తించారు. గ్రేస్ ఫార్మాస్యూటికల్స్ మరియు శ్రీనివాస ఫార్మసీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా, ప్రిస్క్రిప్షన్స్ లేకుండా పెద్ద ఎత్తున యువతకు అమ్మకాలు జరిపినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారైన గణపతి రెడ్డితో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు చలామణి చేస్తున్న ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు సూత్రధారి అయిన స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అమ్మేందుకు ఏకంగా 22 మంది ఏజెంట్లనే నియమించుకున్నాడు. తన గురించి బయటకు పొక్కడంతో లాయర్ను కలిసే విషయమై ఆదోనిలోని మున్సిపల్ గ్రౌండ్లో ఏజెంట్లందరితో సమావేశమై చర్చిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆదోని మండలం పర్వతాపురం గ్రామంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ శ్రీనివాసులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఈ సర్టిఫికెట్లు చెల్లడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని చోట్ల ఆన్లైన్ జరుగుతుండటంతో ఈ వ్యవహారం ఎక్కువ రోజులు కొనసాగించడం కష్టమని గుర్తించినట్టున్నాడు. దీంతో ఈ దందాను ముగిద్దామనుకున్నాడు. ముఠాను రద్దు చేద్దామనుకుని నిర్ణయించుకున్నాడు. ఆదోని మున్సిపల్ గ్రౌండ్ కు రమ్మని చెప్పాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు.
జయశంకర్ జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం 30 మేకల ప్రాణాలు తీసింది. కేటీపీపీ సమీపంలోని రోడ్డు మీద వెళుతున్న మేకల మందపై ఇసుక లారీ దూసుకెళ్లడంతో 30 మేకలు చెల్లాచెదురై ప్రాణాలు కోల్పోయాయి. భయంతో లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోగా గొర్రెల కాపరులు లారీని వెంబడించి డ్రైవర్పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తమ ఇళ్లపై అధికారులు దాడులు చేయడం దారుణమన్నారు హైదరాబాద్లోని సాయినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. 27 ఏళ్ల క్రితం స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నామన్నారు. అధికారుల దౌర్జన్యాలకు ఎంతమంది బలి కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో వివాదం నడుస్తుందని తెలిసి కూడా అధికారులు ఇష్టానుసారంగా ఇళ్లలో ఉంటున్న వారిని కట్టుబట్టలతో బయటకు లాగేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. చంద్రబాబు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంటే జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్. హజ్ యాత్రకు వెళ్లే పల్నాడు ప్రాంతానికి చెందిన ముస్లింలకు ఆయన ఆర్థిక సాయం చేశారు. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొత్తం 20 లక్షలను అందించారు. క్షణికావేశంలో ఇల్లాలు తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. రాఖీ కట్టేందుకు ఒకరోజు ఆలస్యంగా వెళ్లమన్న భర్తపై ఆగ్రహంతో అనంతపురంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పాపంపేట వద్ద గణేష్ నగర్ కు చెందిన రవికుమార్కు తన మేనమామ కూతురు లక్ష్మితో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. లక్ష్మి తన సోదరునికి రాఖీ కట్టేందుకు వెళ్లాలని భర్తను కోరగా సోమవారం వెళ్లమన్నాడు రవికుమార్. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి లోనైన లక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకపోయింది.